అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వైసీపీని ఎలా ఎదుర్కోవాలి, ఆ పార్టీ చేస్తున్న ఆరోపణలకు ఎలా చెక్ పెట్టాలన్న దానిపై కూటమి నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం నేతలు సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించనున్నారు. అమరావతిలో నేడు కూటమి శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఎన్డీఏ ఎల్పీ సమావేశంలో అసెంబ్లీ చర్చల్లో భాగస్వామ్యంపై ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు. శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దానికి ఎలాంటి కౌంటర్ ఇవ్వాలనే దానికి కౌంటర్ వ్యూహం రెడీ చేసుకుంటున్నారు కూటమి నేతలు. అలాగే ఈ సెషన్లో ప్రవేశపెట్టబోతున్న కీలక బిల్లులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆమోదంపైన శాసనసభ పక్ష భేటీలో ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. రానున్న కాలంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కు చట్టం 2024 రైతు బృందాలకు డ్రోన్లు సరఫరా, రైతులకు వ్యక్తిగత పనిముట్లు రాయితీపై విత్తన సరఫరా, బంజర భూముల్ని సాగులోకి తీసుకురావడం, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పంటల బీమా, వడ్డీ లేని రుణాలు వంటి పథకాలు అమలు చేయబోతున్నాం. 2024-25లో వ్యవసాయ శాఖలోని రైతు సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాం. 2019 తర్వాత జరిగిన పరిణామాలు మన రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి దిశగా చెప్పుకోవచ్చు. 2014-19 మధ్య కాలంలో జరిగిన ఆర్థికాభివృద్ధి వృధా అయింది. గత ప్రభుత్వం 2019లో తన పదవీ కాలాన్ని ఎంతో విధ్వంసకర ధోరణితో ప్రారంభించింది. ప్రజావేదికను కూల్చేసింది, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసింది, 3 రాజధానుల నమూనాతో ప్రజలను అయోమయానికి గురిచేసింది, పారిశ్రామిక వ్యతిరేక విధానాన్ని అనుసరించింది, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరియు రాష్ట్ర బ్రాండ్ విలువను దెబ్బతీసింది, నీటిపారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించింది, కేంద్ర ప్రభుత్వ అభిప్రాయానికి విరుద్ధంగా కార్యనిర్వాహక సంస్థను మార్చడం ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపేసింది. ఈ చర్యల వల్ల డయాఫ్రమ్ గోడకు నష్టం కలిగి ప్రాజెక్టు జాప్యానికి దారితీసింది. పన్నులు చెల్లిస్తూ మరియు ఉపాధి కల్పిస్తూ రాష్ట్రాభివృద్ధికి దోహదపడే పరిశ్రమలు మన రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయాయి. ఈ చర్యలు పెట్టుబడిదారులను మరియు ప్రపంచ ఆర్థిక సంస్థలను రాష్ట్రంలో స్థిరమైన పెట్టుబడులు పెట్టనివ్వకుండా చేశాయి. ఫలితంగా మన రాష్ట్రం ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నమైంది. ఈ సందర్భంగా కౌటిల్యుడి మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం. సంపదకు మూలం ఆర్థిక కార్యకలాపాలే. అవి లేకపోవడం వనరుల సమీకరణకు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఫలవంతమైన ఆర్థిక కార్యకలాపాలు లేకపోతే ప్రస్తుత శ్రేయస్సు మరియు భవిష్యత్ రెండూ నాశనమయ్యే ప్రమాదం ఉంది. ద్రవ్యం చలామణిలో ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థలో సంపద సృష్టి జరుగుతుంది. ఇది జరగాలంటే ప్రాజెక్టుల అమలు తప్పనిసరి. కానీ గత ప్రభుత్వం ఉత్పాదకత మూలధన వ్యయాన్ని నిలిపివేయడం ద్వారా 2014-19 సంవత్సరాల మధ్య అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటిగా ఉన్న మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 2019-24 సంవత్సరాల మధ్య గడ్డు స్థితికి చేరుకోవడానికి కారణమయ్యింది. గత ప్రభుత్వం రాష్ట్ర వనరుల దుర్వినియోగం మరియు నిధులను పక్కదారి పట్టించడం వంటి చర్యలతో పేలవమైన పాలన చేయడం జరిగింది. కేంద్ర ప్రాయోజిత పథకాలను నిధులను మళ్లించడమే కాక అందుకు సరిపోయే రాష్ట్ర వాటాను కూడా విడుదల చేయలేదు. కార్పొరేషన్ల నిధుల మళ్లింపు, రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల దుర్వినియోగం వంటి చర్యలు అధిక రుణభారానికి దారితీశాయి. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం, స్థానిక సంస్థల నిధుల మళ్లింపు వంటి చర్యలకు పాల్పడడంతో పాటు బిల్లుల చెల్లింపు కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాద్యాలు వేయడం వలన గుత్తేదారులకు నమ్మకం లోపించి ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.